మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ప్రభుత్వ భూసేకరణల ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతుంది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా పలహారం లెక్కన పంచుకునేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతలు అందిన కాడికి దండుకునేందుకు భారీ స్కెచ్ వేశారని ఆరోపణలు కుప్పమంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకుంటున్న ఈ పథకాన్ని 2024లో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు 20 లక్షల పరిహారం ప్రకటించింది. సీఎం సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన ఈ పథకం కోసం ఏకంగా భూసేకరణ చట్టంలో వెసులుబాటు కల్పించి మరీ పరిహారం చెల్లిస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పథకం కోసం మక్తల్, ఊట్కూరు, నారాయణపేట, దామరిగిద్ద మండలాల్లో 3602 మంది రైతుల నుంచి మొత్తం 2738.13 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు. తొలుత పరిహారం ఇవ్వకుండానే పనులు చేపడితే రైతులు అడ్డుకున్నారు. ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడి రైతులకు పరిహారం చెల్లించి పనులు మొదలుపెట్టారు. మిగిలిన చోట రైతులకు అందిస్తున్న భూ పరిహారంలో కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ముప్పునకు గురికాని ఒక అంగుళం కూడా సంబంధం లేని ప్రభుత్వ భూములని టార్గెట్ చేసి భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్టలు, బీడు భూములకు కూడా రికార్డులు సృష్టించి భారీ ఎత్తున పరిహారం దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఓ ఎమ్మెల్యే మేనమామ, సమీప బంధువైన పిఏ సహకారంతో రికార్డులను తారుమారు చేయిస్తున్నారు. అసలు పహాని ఆర్ఓఆర్లో పాస్బుక్లే లేని కాంగ్రెస్ కార్యకర్తలను రైతులుగా సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఉన్నతాధికారులతో సహా కింది స్థాయి రెవెన్యూ అధికారులకు వాటాలిచ్చి పరిహారం స్వాహా చేస్తున్నారు. దీనికోసం తమకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్లను, సర్వేయర్లను నియమించుకొని మరీ భూసేకరణ అధికారులు అడ్డు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే మేనమామ చుట్టూ తిరిగే ఓ కాంగ్రెస్ నాయకుడికి ఆయన బంధువుల పేరిట దాదాపు 10 ఎకరాలకు పైగా రికార్డుల్లో ఎక్కించి భూసేకరణ జాబితాలోకి చేర్చి వెల్లడైంది. మరోవైపు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఓ చోట గ్రామస్తులంతా ఎదురు తిరిగారు. మీదేం పోతుంది, అంతా మేము చూసుకుంటాం, సర్పంచ్ సహా అందరికీ పరిహారం వచ్చేలా చూస్తాం, అందరం పంచుకుందామంటూ సెటిల్మెంట్ చేయడంతో మొత్తం గప్చుపయ్యారు. రెవెన్యూ రికార్డుల్లో లేని రైతులను సృష్టించి అధికార పార్టీ నేతలు పరిహారం దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు పోస్టింగులు ఇప్పించి మరీ ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. కింది స్థాయి సిబ్బందిని కూడా లోపరుచుకుని భారీ ఎత్తున పరిహారం స్వాహా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జిల్లాలో తమకు అనుకూలంగా ఉన్న ఓ ఉన్నతాధికారిని రప్పించడంలో పనులు చక్కబెడుతున్న సమయంలోనే సదరు అధికారి కాసులకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ మండలంలో తహసీల్దార్గా పనిచేస్తూ అక్కడ రికార్డులన్నీ చక్కదిద్దిన సదరు అధికారికి మరో చోట పోస్టింగ్ ఇప్పించి భారీ అక్రమాలకు తెరలేపారు.